అందూరి చిన్నలింబయ్య. మా తండ్రి పేరు వచ్చి రాజయ్య. మాది ఇసన్నపల్లి గ్రామము, రామారెడ్డి మండల్, కామారెడ్డి జిల్లా. నాది ఒకటి ఏందంటే బాధ, నేను ఒక రైతును, బీదవాణ్ణి. నా సొంత భూములకు అసలే రాణిస్తలేరు. అక్రమంగా 9 మంది వ్యక్తులు, మాసూరి అనిల్ కుమారు, మాసూరి భైరయ్య, ధర్ని పెద్దమల్లయ్య, ధర్ని మల్లయ్య, దోకి లచ్చయ్య, రెడ్డి శ్రీకాంత్, రెడ్డి మల్లయ్య, చెట్కూరి బాగయ్య, జిర్ర పెద్ద భూమయ్య, ఒక 9 మంది వ్యక్తులు దౌర్జన్యంగా నన్ను కొట్టి, నా సొంత భూమి, మా తాత నుంచి, మా నానమ్మ నుంచి, మా నాయన నుంచి వచ్చిన భూమి ఇప్పుడు ఒక పోయిన ఆనకాలము పంట బీడు పెట్టించారు, కొట్టిరు, ఘోరంగా రక్తం గారింది. మళ్ళీ ఇప్పుడు మొన్న దున్నుకుందామని వస్తే కూడా దున్నుకునేయలే, బండికి అడ్డం తలిగిరు. ప్లస్ అది వీడియో కూడా తీసిన. సార్ దగ్గరికి పోతే దున్నుకపో అంటుండు కానీ పట్టించుకుంటలేడు. అంతకుముందు సార్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు చేయలేడు. చంపేస్తామంటే వెళ్ళిపోయి అక్కపురంలో ఉన్న నా సొంత భూమి పిల్లలు ఆక్రమించుకోరు, అందులో బీడు ఉంచుతారు అంతే. నువ్వు పంట పెట్టద్దు, పెడితే చంపేస్తామని ఒక 5గురు, మళ్ళీ కులబెస్కర్ అంటూ ఎవరు మాట్లాడితే వాళ్ళకి దండుగా అంటారు. వాళ్ళని మాట్లాడనిస్తలేరు ఈ 9 మంది వ్యక్తి. కాబట్టి నా భూమి సొంతది, నాకు ఇప్పియగలరని, నాకు మంచి జరుగుతుందని వచ్చిన. ఈ 9 మంది దౌర్జన్యం చేసి నా భూమి లాక్కూరు. మళ్ళా అది మా తాత నుంచి వచ్చింది భూమి వేరే, అది కూడా దౌర్జన్యంగా గుంజుకోరు, చేపించుకోరు. దాన్ని రైతు బంధు ఇమ్మని కూడా మళ్ళీ అట్లా బాధ పెడుతురు. నేను ఒక ఏం తెలియను కాబట్టి మరి ఘోరంగా ఇట్లా రక్తాలు కాదు చంపేస్తామంటు డైరెక్ట్. ఇప్పుడు తల దాచుకున్నాను, నువ్వు బతకాలంటే ఈడ ఉండద్దు అని ఎల్లగొట్టిరు. ఎల్లగొట్టి వచ్చి కూడా మొన్న కూడా సార్కు చెప్పిన కానీ నువ్వైతే దున్నుపో అంటుండేసే సార్. దున్నుపో అంటే ఆ సార్ అడ్డమస్తూరు అంటే సరే కేసు చేస్తా అన్నాడు. ఇప్పటికి వారం అవుతుంది, 15 రోజులు అవుతుంది కంప్లీట్ ఇచ్చి. అంతకుముందేమో 3వ నెల 6వ తారీఖు 3వ నెలలో అప్పుడు కొట్టిరు, అప్పుడు రక్తాలు గారినాయి. ఇప్పుడు అదే బ్యాంకు నాకు చేను పంట పెట్టనిస్తలేరు, ఏం చేస్తలేదు దౌర్జన్యం. కాబట్టి నాకు న్యాయం కావాలి, నాకు పంట వండాలని, నేను మంచిగా నా ఊళ్ళో నేను బతుకుతా, ఎవరు తిరగను. కాబట్టి వాళ్ళు మరీ ఘోరంగా ఎగబడేస్తారు, కట్టెలు పట్టుకొని అట్లా పట్టుకొని.